హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేశానండి. ఏంటో రెసిపీ అనుకుంటున్నారా? మినప అండ్ పెసర కలిసి వడ తయారు చేశాను. చాలా బాగుంటుంది. దీంట్లో ఆనియన్స్ ఏమీ వేయకుండా ఓన్లీ ప్లెయిన్ వడ. ఓకే, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి మినపలు వచ్చేసి మినపగుళ్ళు, మినపప్పు ఏదైనా సరే తీసుకోవచ్చండి. నాకైతే మినపగుళ్ళు అవైలబుల్గా ఉంది, నేను మినపగుళ్ళు తీసుకున్నాను. అప్పుడప్పుడు పప్పు కూడా తీసుకుంటూ ఉంటాను. సో దీన్ని వచ్చేసి ఒక 6-7 అవర్స్ వచ్చేసి వాటర్లో వేసుకొని నానపించుకొని సైడ్కి పెట్టుకోవాలి. దాన్ని వచ్చేసి ఇప్పుడు నానిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా క్లీన్ చేసేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మినపని కొంచెం మిక్సీ గ్రైండ్ చేయాలండి. మెత్తగా చేయకూడదు, కొంచెం కచ్చబిచ్చాగా ఉన్నట్లు, రఫ్గా ఉన్నట్లు చేయాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి. చూస్తున్నారు కదా, పేస్ట్ అలా రావాలి. ఇప్పుడు వచ్చేసి పెసలు కూడా ఒక 4-5 అవర్స్ వాటర్లో వేసి నానపించుకొని సైడ్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అది ఆల్రెడీ మనము మినప గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లోనే ఈ పెసలు కూడా వేసుకోవాలి. మినప వచ్చేసి 1 కప్ తీసుకుంటే పెసలు వచ్చేసి 1/2 కప్ తీసుకోవాలండి. పెసలు ఎప్పుడు కూడా తొక్కతో తీసుకోండి, బాగుంటుంది. మినప అంటే కొంచెం కలర్ బాగుండదు తొక్కతో తీసుకుంటే అని చెప్పేసి నేను మినపగుళ్ళు తీసుకున్నాను ఇక్కడ. అందుకు దీనికి వచ్చేసి పెసరు కూడా తొక్కతో వేసుకున్నాం. కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకున్నా, అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ కలిసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. మరి పేస్ట్లాగా రాగొద్దండి, కొంచెం కొంచెం రఫ్గా ఉండాలి. చూసారుగా, మెత్తగా రాకుండా కొంచెం కొంచెం రఫ్గా ఉండాలి. సో రెండు కూడా కలిసి గ్రైండ్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు సైడ్కి బౌల్లో వేసుకొని సైడ్ పెట్టుకుందాం. పేస్ట్లో వాటర్ ఎక్కువ వేయద్దు. వాటర్ ఎక్కువ వేసామంటే అది జారుగా వచ్చేస్తుంది, దోశ మావు మాదిరి తయారైపోతుంది. సో అందుకని చెప్పేసి దోశకి కాదు, వడ ఇది వడ తయారు చేయడానికి మనం పెట్టుకుంటున్నాం కనుక వడ కోసం వచ్చేసి కొంచెం టైట్గా థిక్గా ఉండాలన్నమాట పేస్ట్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. కళాయి హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇది మినప పెసర కలిసి తయారు చేసిన వడ అండి, రెండు మిక్స్ చేసి చేసిన వడ. దీంట్లో మీరు ఆనియన్స్ ఎందుకు వేయలేదు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నేను వచ్చేసి ఇప్పుడు మన ఆంధ్ర సైడ్ వచ్చేసి కార్తీక మాసం పూజలు అవుతున్నాయి కదా, ఆనియన్స్ తినని వాళ్ళు వడని ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ కోసం ఈ రెసిపీ తయారు చేశానండి. దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ మన ఇంకా కావాల్సినవంటే మీకు తెలుసు కదా, పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం ఏదేంటి పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా కట్ చేసుకొని వేసుకుంటారు. నేను వచ్చేసి కట్ చేసి వేయను, పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్లోనే వేసేసాను. సో ఇప్పుడు మరి పచ్చిమిర్చి వేయనవసరం లేదు, అండ్ దీంట్లో కారపొడి కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మనం వడ వేసుకోవచ్చు. నేను దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయలేదండి. ఈరోజు కార్తీక మాసం పూజ స్పెషల్గా నేను వచ్చేసి ఆనియన్స్ వేయకుండా మాత్రమే వడ తయారు చేస్తున్నాను. ఇది ఓన్లీ మినప వడ అయితే బాగుండదండి ప్లెయిన్గా వేసుకుంటే, అందుకని చెప్పేసి దీనికి పెసర కూడా కొంచెం యాడ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, స్మెల్ అయితే అద్దిరిపోయింది అనుకోండి. ఓకే, మరి ఆయిల్ అయితే వేడైపోయింది కదా, ఇప్పుడు చెక్ చేసుకున్నాం కదా ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు వడ ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకుందాము. సమ్ మెంబర్స్ ఆయిల్లో వడ వేయడానికి చాలా భయపడతా ఉంటారు, బట్ వడ ఈజీగా వేసుకోవచ్చు. కరెక్ట్ పద్ధతిలో చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్లో భయపడేదాన్ని, తర్వాత కరెక్ట్గా టిప్ తెలుసుకొని తయారు చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు సూపర్గా చేసేస్తాను, చాలా తొందరగా చేసేస్తాను అంతే. 5-6 అవర్స్ ముందు ఐడియా వచ్చిందంటే చాలు, వాటర్లో కొంచెం వెళ్ళేసి మినపప్పుని మినపగుళ్ళని నానపించేసుకున్నామంటే సరే ఇంకా వడ రెడీ అయిపోతుంది. ఓకే, మీరు చూసారు కదా, వడని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి కూడా తిరిగేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కరెక్ట్గా వేడిగా ఉండాలండి. మరీ ఓవర్ వేడైపోయిందంటే వేసిన వెంటనే మాడిపోతాయి. అది చెక్ చేసుకుంటూ మనం దాన్ని వచ్చేసి కరెక్ట్ లెవెల్లో ఉండేటప్పుడు మాత్రమే వడ వేసుకోవాలి. వేసుకునే టైంలో కొంచెం మంట తగ్గించుకోవాలండి. వేసుకున్న తర్వాతని దాన్ని కొంచెం హైలో పెట్టుకోవాలి. మిడిల్గా ఉండేటప్పుడు మాత్రమే మనం వడని వేసుకోవాలి. లేదంటే అది మరీ సిమ్లో పెట్టేసామంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. అది ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను మిడిల్గా ఉండేటప్పుడు వడ వేస్తున్నాను. వడ వేసేసిన తర్వాత హైలో పెడుతున్నాను. అప్పుడు వచ్చేసి ఫుల్గా ఆ పక్కన బబుల్స్ వస్తున్నాయి కదా, వడ ఫ్రై అయిపోయినప్పటికీ వడకి వచ్చేసి బబుల్స్ మరీ రావట్లేదు, లైట్గా వస్తున్నాయి.
సో మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి వడ తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. ఆయిల్ మళ్ళీ వేసుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ ఎక్కువ రాకూడదండి. వడ వేసి తీసేటప్పటికి ఆయిల్ బాగా వేడెక్కిపోతుంది కదా, ఆ ఎక్కువగా వేడెక్కకుండా దాన్ని సిమ్మిలో పెట్టుకొని ఆ టైంలో వడ వేసుకోవాలి. లేదనుకుంటే మాడిపోతుందండి. అండ్ ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకుండా వెంటనే వడ తీసిన వెంటనే మళ్ళీ వడ వేసుకోవాలి. కానీ స్మెల్ అయితే చాలా బాగుందండి. ఫ్రై అవుతుంటే మినప పెసర కలిసి వడ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని కామన్గా మనం చట్నీస్ అంటే కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ అండ్ నువ్వుల చట్నీ ఇలా ఏదైనా మనం చేసుకోవచ్చు. బట్ ఆనియన్ ఇందులో వేయకూడదని చెప్పేసి నేను వేయకుండా చేస్తున్నాను. ఆనియన్ లేకుండా కూడా చాలా బాగుంది ఈ వడ అయితే. దీంట్లో పెప్పర్ పౌడర్ వేసుకున్నా, కొంచెం జీలకర్ర వేసాను అండ్ కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసాను అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 5 మాత్రమే వేసి చక్కగా వడను తయారు చేశాను. ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి. స్మెల్ అయితే ఇప్పుడైతే సూపర్గా వస్తుంది. మీరు ఒకసారి తయారు చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వడ తయారు చేసేటప్పుడు పేస్ట్ మాత్రమే కొంచెం కరెక్ట్గా మనం తయారు చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకుండా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చాలామంది అంటారు మిక్సీలో వేసుకుంటే గట్టిగా వస్తుంది, గ్రైండ్ చేసుకోవాలి అని చెప్పేసని. ఏం కాదండి, చేసే విధంగా చేస్తే అన్నీ బాగానే వస్తాయి. సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, మీరే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి. క్రిస్పీగా ఉంటుంది, కొన్ని వచ్చేసి సాఫ్ట్గా చేస్తున్నాను. 2 కూడా నేను తయారు చేస్తున్నాను. లైట్ గోల్డ్ కలర్ స్టార్ట్ అయ్యేటప్పటికి తీసేసేయాలండి. ఎక్కువ టైము ఫ్రై చేయకూడదు. వడ అనేటప్పటికి పైన ఫ్రై అవుతుంది, అది లావుగా వేయకుండా దాన్ని సన్నంగా పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, దాన్ని సన్నంగా పలుచగా పెట్టుకొని వేసుకోవాలి వడ. అప్పుడు ఫుల్గా లోపల కూడా కుక్ అవుతుంది. కామన్గా అయితే పైనుంచే కుక్ అవుతుంది. సమ్ మెంబర్స్ చేస్తే లోపల పేస్ట్ లాగే ఉంటుంది. అలా కాకుండా కొంచెం మంటని పెట్టుకుంటూ తగ్గించుకుంటూ పెంచుకుంటూ అలా చేసుకొని వెళ్ళాలి. ఒకేసారి ఒకేలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఓకే, వడ తయారు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. యా, చూస్తుంటే చాలా బాగుంది కదా. తొందరగా టేస్ట్ చేయాలనిపిస్తుందా మీకు కూడా? అయితే మరి లేట్ ఎందుకు, మీరు కూడా తయారు చేయండి. నేను టేస్ట్ చేసి చెప్తాను మరి మీకు. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఈరోజు కొంచెం పల్లీ చట్నీ చేసుకున్నానండి. పల్లీ చట్నీతో వడ కాంబినేషన్ సూపర్గా ఉందండి. మీరు తయారు చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి టేస్ట్ చేసేద్దామా మరి చట్నీతో కూడా? రండి, లేట్ ఎందుకు. వావ్, సూపర్ టేస్ట్ అండి. చాలా 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 టేస్ట్ వచ్చేసిందండి ఈరోజు. మీకోసం ఇది వీడియో షేర్ చేద్దామని నేను చేశాను కదా, అందుకేమో మేబీ టేస్ట్ వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.